ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడ సుజాతతో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్స్ అందరికీ, మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మా కుటుంబం తరఫున హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ 78వ సంవత్సరాల స్వాతంత్రం అంటే ఎంతోమంది మహానుభావులు అసలు కాసి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అందులో పూజ్యత్వం బాపూజీ గారు అయితే ఒకటే, స్వాతంత్రం మనకు కావాలి, మనం ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా ఉండాలని చూడాలని వారు ఎన్నో కలలు వెళ్ళారు. వారి ఆశయాలను మనం ఆచరణలో కూడా తీసుకొని వారి అడుగుజాడల్లో కూడా నడిచి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు రాబోయే 100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం అనేది 2047వ సంవత్సరంలో రాబోతుంది. ఆ 2047వ సంవత్సరానికి ఎటువంటి అభివృద్ధి చూడాలనేది మనం అందరూ కూడా ఆశించాలని కోరుకుంటూ మీకందరికీ కూడా మరొకసారి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. 8వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్పొరేషన్లో ఈరోజు ఫ్లాగ్ ఆవిష్కరణ కానీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మేయర్ గారు సుజాత గారు, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా, మన కమిషనర్ గారు, డిఈలు, ఏఈలు అందరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం అనేది 78 సంవత్సరాలు మనం ఇంత ఫ్రీగా, ఇంత స్వేచ్ఛగా చేసుకుంటున్నామంటే ఎంతో త్యాగాలు చేసి కొంతమంది వాళ్ళు జైల్లో ఉండటం కానీ, అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరాడే టైంలో అనేక త్యాగాలు మన దేశం కోసం చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం అందరం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదైతే మన దేశం కోసం వాళ్ళంతా కూడా స్ఫూర్తితో ఆ రోజు చేశారో ఆ స్ఫూర్తితో మనం అందరం కూడా చేసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరినీ తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ జరుగుతాం. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థ అధికారులకు, అలాగే ముఖ్యంగా మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుల గారికి,
గౌరవ ఎంపీ గారికి, గౌరవ కార్పొరేటర్లకి అందరికీ కూడా, మరి సిబ్బందికి, నగర సిబ్బందికి అందరికీ మొట్టమొదటిసారిగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పెద్దలు చెప్పినట్లుగా మనకు స్వాతంత్రం రాకముందు దాదాపుగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి యొక్క కబంధ హస్తాలలో భారతదేశం నలిగిపోతూ ఉంటే చివరికి మరి మన అహింసావాదంలో పూజ్య బాపూజీ గారి యొక్క నాయకత్వంలో ఎన్నో ఉద్యమాలు చేసి చివరికి ఎంతోమంది అసూలు పాసి చివరికి మనకి మరి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. వారి అందరి నాయకులు, జాతీయ నాయకుల యొక్క అంటే లాలా లజపతి గారు కానీ, అలాగే మరి జవహర్లాల్ నెహ్రూ గారు కానివ్వండి, ఎంతోమంది మహానాయకులు అందరూ కూడా మరి దీని గురించి ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది. చివరికి మనకి ఈరోజు స్వాతంత్రం మన స్వేచ్ఛగా మరి అందరూ తిరగలుగుతామంటే మాట్లాడగలుగుతున్నామని అంటే ఇది మనకు రాజ్యాంగం కల్పించింది. మన హక్కులను కూడా మనం పరిపాలించుకునే హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నాయకులు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అలాగే ప్రజలందరి యొక్క అభివృద్ధి కోసం మరి ఎంతగానో పాటుపడి వారి యొక్క నాయకుల యొక్క ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.